పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ రాఫా కలుగునుగాక. రాఫా అనగా స్వస్థత కలుగునుగాక. శరీర సంబంధమైన స్వస్థత, ఆత్మకు స్వస్థత కలుగునుగాక. మన దగ్గర లేనిది దేవుని యొద్ద నుండి పొందుకోవడమే నిజమైన స్వస్థత. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వి షేక్ హ్యాండ్ ఇచ్చి మీకు రాఫా కలుగునుగాక అని చెప్పండి. మీ పక్కన వాళ్ళని చూడాలి, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, చిరునవ్వు నవ్వాలి, మీకు రాఫా కలుగునుగాక అని చెప్పండి. దేవునికి స్తోత్రాలు. వచ్చిన వాళ్ళందరికీ రాఫా కలుగును, దగ్గరకు చెప్పు, రాఫా కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ గట్టిగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్దాం. యేసయ్యానికి స్తోత్రం గట్టిగా చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. ఏడవ రోజు ఈ రోజుకు 7 రోజులైంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతున్న 23 రోజుల ప్రార్థన మహోత్సవములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది కనుక మీరు ఒక్కరు రావడమే కాదు, మీతో పాటు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొని రండి. మరి అందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం, చక్కగా దేవుని వర్తమానాన్ని ఇందాం. మనకు మరి దేవుడిచ్చిన మంచి సమయాన్ని దేవుని కొరకు 2 గంటలు కేటాయిద్దాం. నిజంగా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఎవరైతే 23 రోజులు కంటిన్యూగా ప్రార్థనలో పాల్గొంటున్నారో, ఎవరైతే పాల్గొనబోతున్నారో వారందరినీ దేవుడు 100 దేవుడు దీవించబోతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు, ఇరుకులతో, శాపముతో, పాపముతో ఉన్న అందరినీ యేసు నామములో దేవుడు విడుదల కలిగించి అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వచ్చిన మిమ్మల్ని అందరిని దేవుడు దీవించునుగాక. దీవించాలా లేదా? స్వస్థపరచాలా లేదా? స్వస్థపరచాలా. ఉన్న బాధలన్నీ తొలగిపోవాలా లేదా? తొలగిపోవాలా. మనకు ప్రశాంతత, మనశ్శాంతి కావాలా లేదా? హల్లెలూయా. అవన్నీ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నిన్న నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామండి? నిన్న విశ్వాసంతో ప్రార్థించాలి అని నేర్చుకున్నాం. దేని గురించి చెప్పుకున్నామండి? విశ్వాసంతో ప్రార్థిస్తే వచ్చే లాభం ఏమిటి చెప్పండి. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవునితో సంబంధం పెరుగుతుంది, దేవునితో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మనిషితో, ఈ లోకంలో ఉన్న మనుషులతో సంబంధం కంటే దేవునితో సంబంధము నీ స్థితిగతులను మార్చివేస్తుంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీకు తండ్రిగా, దేవుడు నీకు చక్కని స్నేహితునిగా ఉంటూ ఆయన నీ యొక్క స్థితిగతులన్నీ తెలిసి ఆయన సమస్తమును మార్చడానికి ఆయన సమర్థుడైన దేవుడుగా ఉంటున్నాడు. ఈ లోకములో ఎవరు మనల్ని ఆదరించలేరు, ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించలేరు. ఈ లోకములో ఎవరి ప్రేమలైనా తాత్కాలికమే. డబ్బు ఉన్నంత వరకే మన మీద ప్రేమలన్నీ, అవునా కదా? నీ దగ్గర డబ్బు ఉంటే, ఖజానా ఉంటేనే, నీ దగ్గర పదవి ఉంటేనే, నీ దగ్గర ఏదో ఒకటి ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు తప్ప లేకపోతే ఎవ్వరు కూడా నిన్ను ప్రేమించేవారు లేరు. అయితే దేవుడు నిన్నుగా ఆయన ప్రేమిస్తున్నాడు. పాపి కొరకు 2023 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకానికి వచ్చి రక్తాన్ని చిందించి మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. పాపులందరి పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. అలాంటి దేవునితో దేవునికి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవునితో సంబంధం పెరుగుతుంది. దేవునితో సంబంధం పెరిగినప్పుడు ఏమవుతుందంట? నీ ఆలోచన మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడు. నీకు మెట్టగా ఉన్న అన్నిటినీ, కొండలను ఆయన నూర్పిండిగా చేస్తాడు. నీకున్న ఇబ్బందుల నుండి, నీకు ఎదురుగా ఉన్న ప్రతి శోధన నుండి ఆయన తొలగిస్తాడు. ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు, ఏమి చెయ్యాలో అర్థం కానప్పుడు దేవుడు నీకేం చేస్తాడు? చక్కటి మార్గాన్ని, నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధించేదనని దేవుడు మనతో మాట్లాడాడు నిన్న. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము దేవునితో విశ్వాసంతో ప్రార్థన చేస్తే మనకు కలిగే 2వ దీవెన ఏంటంటే, మనకు సహాయము దూతల ద్వారా దేవుడు సహాయం పంపిస్తాడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో
నిలిచెను. వెలుగు ప్రకాశించెను. చదువు. అప్పుడు దూత నీవు నడువుము, చెప్పులు తొడుక్కొను. అతడిలాగు చేసిన తరువాత నీ వస్త్రంపై ఉన్న నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు సహాయాన్ని దేవుడు దూతల ద్వారా పంపిస్తాడు. నిజంగా నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తే, నిజంగా విశ్వాసముతో నువ్వు దేవుని యందు విశ్వాసముతో నువ్వు ఉంటే, నిజంగా దేవుడు నాకు సహాయం చేయగలడని నువ్వు నమ్మితే, దేవుడు నా పక్షానున్నాడు, నాకున్న ప్రతి ఇబ్బందులను ప్రతి ఇరుకులను ఆయన తప్పకుండా తొలగిస్తాడు, ఆయన సమాధానాన్ని నాకు అనుగ్రహించగలడని విశ్వాసముతో నువ్వు నమ్మితే, విశ్వాసంతో ఆయన ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడుగా ఆయన ఉంటున్నాడు. అయితే అప్పుడు ఈ యొక్క అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో పేతురును ఏం చేశారంటే బలాత్కారం చేసి జైల్లో పడవేశారు. ఏం చేశారండి? పేతురును బలాత్కారం చేసి జైల్లో పడేశారు. ఎందుకంటే ఆయన చక్కగా దేవుని గురించి చెబుతున్నాడు, చక్కగా దేవుని పరిచయం చేస్తున్నాడు, అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఆ రోజులలో హేరోదు అనేక మందిని బాధ పెట్టడానికి, కొంతమంది రాజులకు ఏంటంటే కొంతమంది బాగుపడడం ఇష్టం ఉండదు. ఉంటుందా? మంచి బట్టలు వేసుకున్నా ఓర్చుకోరు, ఒక మంచి ఇల్లు కట్టుకున్నా ఓర్చుకోరు, మంచిగా నీకు జీతం మంచిగా వచ్చినా ఓర్చుకోరు, నీ కుటుంబం వర్ధిల్లుతున్నా ఓర్చుకోరు, భార్య భర్తలు మంచిగా చక్కగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఓర్చుకోరు, పిల్లలతో చక్కగా ఉన్నా ఓర్చుకోరు. ఎప్పుడు మన కుటుంబాలలో ఏముండాలండి? శోధనే ఉండాలా, ఎప్పుడు వేదన ఉండాలా అని చెప్పి కొంతమంది మన యజమానులు కోరుకుంటూ ఉంటారు. మనకంటే యజమానులు చాలాసార్లు యజమానులు మనల్ని పక్కదో పట్టిస్తూ ఉంటారు. మనం ఏదైనా మంచిగా ఎదుగుతూ ఉంటే మన మీద నిందలు వేసి అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టేవారుగా ఉంటారు. ఆ రోజులలో హేరోదు బలాత్కారం చేస్తూ అనేక మందిని జైల్లో వేస్తూ ఉన్నాడు. దాంట్లో పేతురు కూడా ఉన్నాడు. పేతురు చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. పరిచర్య చేస్తే ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. పరిచర్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని గురించి అనేకులకు చెబుతూ ఉన్నప్పుడు, దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని కోసం నిలబడ్డప్పుడు, దేవుని కోసం నిలబడి జీవితాన్ని అర్పించుకొని నువ్వు ఉన్నప్పుడు తప్పకుండా నీకు శోధనలు వస్తాయి. శోధనలు వచ్చాయని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మాకు కూడా ఎన్నో శోధనలు ఉన్నాయి. ఎన్ని శోధనమ్మా? భయంకరమైన శోధనలో ఉన్నాం మేము. ఇప్పుడు బయటికి చూడడానికి చక్కగా నవ్వుతున్నాను, కానీ లోపల ఎంతో బాధ ఉంది. బాధ ఉన్న ఆ బాధ దేవునికి అప్పగించాను. దేవుడే సహాయం చేయగలడని ప్రభు వైపు మేము చూస్తూ ఉన్నాం. 42 సంవత్సరాలుగా మా కుటుంబం ఇక్కడ ఈ గ్రామంలో పరిచయం చేస్తూ ఉంది. 42 సంవత్సరాలుగా మా జీవితాలు అర్పించుకొని డాడీ మమ్మీ యవన కాలంలో ఈ గ్రామంలోకి అడుగు పెట్టారు. డాడీకి 20 సంవత్సరాలు. ఆ సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పటికీ 42 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి 42 సంవత్సరాలుగా ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో నిందలు పడ్డారు, ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో వేదనలు భరించారు. దేవుని కోసం వారి జీవితాలను అర్పించుకొని ఇక్కడే ఇన్ని సంవత్సరాలుగా వారు ఉన్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. చాలాసార్లు ఇన్ని సంవత్సరాలైంది ఒక ఇల్లు లేదు మీకు, ఇన్ని సంవత్సరాలైంది మీ దగ్గర డబ్బు లేదు, ఇన్ని సంవత్సరాలు అయింది మీరు పెద్దగా ఎదగలేదు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఎంతగానో బాగా బిల్డింగ్లు కట్టుకున్నారు, కారులో తిరుగుతున్నారు, చాలా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, మీరు ఎన్నో సంవత్సరాలుగా పరిచయం చేస్తున్నారు, కానీ మీ దగ్గర ఏమీ లేదని చాలాసార్లు మమ్మల్ని అంటారు. అయినప్పటికీ మేమేమి బాధపడము. దేవుడు ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా సరే ఆయన ఇచ్చి మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవుడు 86వ సంవత్సరంలో దేవుడు డాడీతో మమ్మీతో మాట్లాడి, మీరు ఇక్కడే ఉండండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడ మీకోసం మందిరం కడతాను, మీరు ఇక్కడే ఉండండి, సేవ చేయండి అని దేవుడు వాగ్దానం ఇచ్చి మమ్మీకి డాడీకి సెలవు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ వాగ్దానం చొప్పున
ఇక్కడే ఉన్నారు. అంతేనా? ఎవరికైనా ఎంత ఉంటుందండి? 40 సంవత్సరాలు ఎక్కడైనా పని చేస్తే ఎంత ఉంటుంది జీతం? చెప్పండి ఒక్క మాట. 40,000 ఉంటుందా? ఉంటుంది. మాకెంత తెలుసా? డాడీకి ఎంత? 1500. అప్పుడు 200, 300, 400, 1500. కేవలం ఎంత? 1500 జీతం. ఈ మధ్య ఒక 7,000 ఇచ్చి అంతే, అది కూడా బంద్ చేసిర్రు. చూడండి, మనకంటే యజమానులు మనల్ని ఓర్చుకోరు. డాడీ గ్రామాలు తిరిగాడు, ఇక్కడ అంతా ఎన్నో గ్రామాలు తిరిగి ఎన్నో సంఘాలు నిర్మించి అనేకులకు దీవెనకరంగా 7 సంఘాలు నిర్మించాడు. అక్కడ చర్చి కట్టమని అడిగినప్పుడు ఆ యజమాని కట్టలేదు. చర్చిలు నేను కట్టను అని చెప్పి డాడీని ఎంతో ఇబ్బంది పెట్టి ఆ వచ్చే విశ్వాసులు అందరూ తిరిగి వెళ్ళిపోయారు. హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. విశ్వాసులు అందరూ వెళ్ళిపోయారు అక్కడ నుంచి, ఎవరు లేరు, ఏమీ లేదు ఇక్కడ. అదే 1500కు ఇక్కడే దేవుడు ఉండమన్నాడని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. చివరికి మాకు దొరికిన ప్రతిఫలం ఏందో తెలుసా? ఏంటండి? పోలీస్ స్టేషన్లో కేసు మా మీద, కోర్టులో కేసు మా మీద. రౌడీలను తీసుకొని వచ్చారు యజమానులు దేవుని మందిరం మీదకి. ఏం చేశారండి? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, ఇంకా కోర్టులో కేసు వేశారు మా మీద, ఇంకా రౌడీలను దేవుని మందిరం మీదకి తీసుకొని వచ్చారు. ఇన్ని సంవత్సరాలు మా దగ్గర పరిచయం చేస్తున్నారే, అర్పించుకొని నాన్నగారి కాలం నుంచి ఇక్కడ ఉన్నారే, పాపం వారికి ఏదన్నా ఒకటి సహాయం చేయాలనే ఆలోచన యజమానులకు లేదు. ఎప్పుడు పనోడెప్పుడు కాళ్ళ కిందనే ఉండాలా, ఎప్పుడు అదే 1500కే పని చేయాలా. మాకు అన్యాయం జరుగుతుందని నేను గట్టిగా ప్రశ్నించినందుకు నా మీద ఏం చేస్తున్నారండి? వాళ్ళు పగబట్టారు. మనుష్యుడు ఎంత పగబట్టినా వేరే వ్యక్తిని ఏమీ కూడా చేయలేడు, దేవుడు మనతో ఉన్నంత కాలం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు. యజమానులు ఓర్చుకోరు. ఏంటండి? యజమానులు ఫలిస్తే ఓర్చుకోరు. నువ్వు చక్కగా ఉంటే ఓర్చుకోరు. నువ్వెప్పుడు చినిపోయిన బట్టలు వేసుకోవాలా, నీ పిల్లలు ఏం చదువుకోకుండా ఉండాలా, నీ పిల్లలు చిన్న చిన్న పనులే చేసుకోవాలా, మాకంటే మించిపోతావా, మాకంటే ఎదుగుతావా, ఏ విషయాల్లో ఎదుగుతావా అని చెప్పి ఒక కంట కనిపెట్టి మమ్మల్ని ఎంతగానో శోధిస్తూ ఉన్నారు. చివరికి విజయం ఎవరిదండి? చివరికి విజయం ఎవరిది? మనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురును చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంది. దేవా, పేతురు కోసం ప్రార్థన చేస్తుంది, శిలా కోసం ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా, మా యొక్క దైవజనులు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. మా దైవజనులు విడిపించమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరూ గట్టిగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు, అంగలారుస్తున్నారు, వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. దేవునికి ఉదయాన్నే లేచి అందరు ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు నిజముగా వారి మొరను ఆలకించాడు. నిజంగా దేవునితో సంబంధం ఉంటే, దీన్ని విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే నీకు దేవదూతల ద్వారా నీకు సహాయాన్ని పంపించగలడు ఆయన. హల్లెలూయా. 7వ వచనం అండి. ఆయన జైల్లో వేశారు. ఎందుకు? సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసి ఉండేను. ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచూ ఉండేను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండేది. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచేను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఎక్కడైతే పేతురు ఇక్కడ పండుకున్నాడండి, పండుకుంటే అటొక భటుడు ఇటొక భటుడు పండుకున్నాడు. ఎక్కడ తప్పించుకొని పారిపోతాడో అని ఆ గదిలోకే దేవదూత దిగొచ్చింది. ఎక్కడ దేవదూత దిగొచ్చినప్పుడు ఆ వెలుగు ప్రకాశించింది అక్కడ. హల్లెలూయా. దేవదూత దిగొచ్చి చెరసాలలో వేసినప్పుడు దేవదూత అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవదూత ఆ యొక్క చెరసాలలోనికి దిగొచ్చింది. ఆ వెలుగుతో ఆ యొక్క అంత ప్రకాశించినప్పుడు వెలుగంతా గదంతా వెలుగుతో ప్రకాశించింది. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ దేవదూత అయ్యా నిన్ను సంఖ్యలతో నువ్వు లే, వెలుగు ప్రకాశించింది, నువ్వు అక్కడి నుంచి లేమ్మని చెప్పినప్పుడు ఆయన వెంటనే లేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క సంఖ్యలు ఉన్నాయి కదా, ఆ సంఖ్యలు విడిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహాయము దేవుడు పంపిస్తాడు మనకి. దేవుడు పంపించే సహాయం మనుషులు ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. ఏ మనిషి అడ్డుపడాలని ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రయత్నాలని విఫలమే తప్ప ఎన్నడూ కూడా సఫలము కానే కావు. దేవుడు ఇవ్వాలని ఆశిస్తే, దేవుడు ఇవ్వాలని ఖచ్చితంగా అనుకుంటే ఏ మనిషి కూడా నీ దీవెనలను ఆపలేడు. ఆపగలడా? మనుషులు చెడగొడితే చెడిపోమండి, దేవుడు చెడగొడితేనే చెడిపోతుంది. మనిషి ఎంత చెడగొట్టాలని చూసినా, ఎంత చెడగొట్టాలని ప్రయత్నం చేసినా ఏది నేనేమి కూడా చేయలేదు. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఏం చేశాడంట దేవుడు? నీ కుడి చేయిని నువ్వు భయపడద్దు, నీకు సహాయం చేయవాడను నేనే. సహాయం ఎక్కడి నుంచి వస్తుందో, దేవుడు సహాయం చేయాలనుకుంటే ఎవరి ద్వారానన్నా దేవుడు సహాయాన్ని పంపించగలడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటావు ఒక మార్గం గుండా నాకు డబ్బు రావాలని, నువ్వు అనుకుంటావు వీరే నాకు డబ్బు ఇవ్వాలని, నువ్వు అనుకుంటావు నాకు సహాయం ఇక్కడి నుంచి రావాలని, నువ్వు అనుకుంటావు వీరి ద్వారానే నాకు సహాయం వస్తుందని అనుకుంటావు. కానీ దేవుడు నీ కోసం నలుదిక్కుల నుండి, ఏ దిక్కు నుండి అయినా ఆయన నీకు సహాయాన్ని పంపించగలడు. నిన్ను బలపరచడానికి ఆయన నిన్ను కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. నీవు భయపడకుము. మనుషులు మనం అందరం భయపడుతూనే ఉంటాం. డాడీ మమ్మీకి అసలు నిద్రనే లేదు. ఎన్ని నెలల నుంచి అమ్మా? 4 నెలల నుంచి. నిద్ర ఉందా? నిద్ర లేదు. ఎప్పుడో పడుకున్నారు, ఎప్పుడో 2 గంటలకు 3 గంటలకు లేస్తున్నారు, లేచి అటా ఇటా చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు పరిచయం చేసినందుకు, ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉన్నందుకు మాకు వచ్చిన బహుమతి ఇదా అని చెప్పి ఎంతగానో దిగులు పడుతూ ఉన్నారు, ఎంతగానో బాధపడుతూ దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు మీరు భయపడకుము, మీరు భయపడకుము. దేవుడిచ్చే మాట చూడండి, దేవుడిచ్చే మాట భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని నీ కుడి చేయిని నేను పట్టుకొని ఉన్నాను. మనలో వ్యక్తిగతంగా ఎన్నో భయాలుంటాయి. పెళ్లి కాలేదనే భయం, అప్పులు తీర్చాలనే భయం, ఇంకా ఇంటి రెంట్ ఏ విధంగా కట్టుకోవాలనే భయం, ఉన్న రోగం ఎలా తగ్గిపోతుందో అన్న భయం, నానా రకాలుగా మనుషులంగా అనేక రకాలుగా భయపడుతూ ఉంటాం ఈ లోకంలో. కానీ దేవుడు ఈ యొక్క సాయంత్రం పూట నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే భయపడకుము, నీకు సహాయం చేయడానికి నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. తండ్రి వచ్చి కుమార్తె దగ్గరకు వచ్చి, కుమారుడు దగ్గరకు వచ్చి, కుమారుడా నువ్వు భయపడకుము అంటే ఆ కూతురుకు కుమారుడికి ఎంతో ధైర్యము. హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా నా తండ్రి చూసుకుంటాడు, ఏ సమస్య వచ్చినా నా తల్లి చూసుకుంటుందని ఒక భయం లేకుండా మనం తల్లిదండ్రుల దగ్గర మనం ఉంటాం. దేవుడిచ్చే నీకు ఇచ్చే వాగ్దానం నువ్వు భయపడకుము, నీ కుడి చేయిని నేను పట్టుకొని ఉన్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవని నేను నిన్ను 41 ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమందెదరు, నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు. 11వ వచనం ఏందమ్మా? నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. అనవసరంగా ఎవరైనా తిడితే ఏమవుతుందండి? అది తిరిగి అది మనకే తగులుతుంది. అంతేనా? అనవసరంగా ఎదుటి వారిని నిందిస్తే, అనవసరంగా ఎదుటి వారితో గొడవ పడితే,
అనవసరంగా ఏం సంబంధం లేని వారిని అనవసరంగా వారిని బాధ పెట్టాలని, దుఃఖ పెట్టాలని, వేధించాలని చూస్తే తిరిగి ఏమవుతుందంట, అది తిరిగి మళ్ళీ మనకే తగులుతుంది. నీతో వాదించు వారందరూ ఏమవుతారంట, మాయమై నశించిపోదురు. భయపడకు పాస్టర్ గారు ఇద్దరు భయపడొద్దు. ఎన్నో రోజులుగా మీతో ఎంతోమంది వాదించిన వారు అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏ విషయంలో మీరు భయపడొద్దు. దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టే ఇన్ని సంవత్సరాలు ఈ గ్రామంలో ఉండి దేవుని పరిచర్య చేయగలిగినాం. ఎవరితో ఒక మాట అనిపించుకోలేదు, ఎవరి దగ్గర ఒక చెడ్డ పేరు తెచ్చుకోలేదు. మీరు దేవుని కోసమే బ్రతికారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారో అది వారికే నష్టం, కానీ మీకెన్నడూ కూడా నష్టము కానే కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సహాయము దేవుడు దూతల ద్వారా నీకు సహాయాన్ని పంపిస్తాడు. టెక్కలో నేను పరిచయం చేస్తున్నప్పుడు కరోనా సమయం, చాలాసార్లు చెప్పాను మీకు, కరోనా సమయం అండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అప్పుడు అందరికీ వచ్చాయి. అయ్యా ప్రభా యేసయ్యా, ఎట్లా ఇంట్లో సరుకులన్నీ అయిపోతూ ఉన్నాయి, ఏ విధంగా చేయాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనుకోకుండా ఒక విశ్వాసి మా ఇంటికి వచ్చి వాళ్ళ బర్త్డే ఉందంట, ప్రార్థన చేయించుకొని ఏం చేసిందండి, 3,000 రూపాయలు కానుక ఇచ్చింది. ఎంతండి? 3,000 రూపాయలు. పెద్ద కానుక. ఆ రోజు ఇంటికి రావడం, చాలా గిఫ్ట్స్ తెచ్చి ప్రార్థన చేయించుకొని గుడ్లు తెచ్చి అంతే నా 3,000 కానుక ఇచ్చిపోయింది. అనుకుంటున్నాను ప్రభా నాకు సహాయం ఎక్కడి నుంచి రావాలి అని. ఎవరిని అడగలేని నోరు తెరిచి నాకు సహాయం ఎక్కడి నుంచి కావాలని. మనుషుల దగ్గర పోయి అడిగే అలవాటు లేదు, అంతేనా? ఆ సేవలో ఉన్నాం కాబట్టి దేవుడే మమ్మల్ని పోషించాలి అన్నట్టుగా చాలా రోజులుగా నిరీక్షిస్తూ ఉన్నాం. దేవుడే అద్భుతమైన రీతిలో తన దూతను పంపించి మాకు ఏం చేశాడండి, సహాయం చేశాడు. హల్లెలూయా. ఏం డబ్బులు ఉండేవి కావు మా దగ్గర, డబ్బులు ఉండి పరిచయం చేయలేము మేము. ఎప్పుడు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు, ఎప్పుడు లేవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా విశ్వాసంతో దేవుని వైపు చూడడమే. దేవుని కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఇచ్చినా దేవుడే, ఇయ్యకపోయినా దేవుడే, బ్రతికించినా దేవుడే, ఒకవేళ ఆయన పిలుచుకున్నా దేవుడే. ఏదైనా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. నీ మీద ఎవరైతే సిగ్గుపడి నీ మీద బలత్కారము చేత నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారో అన్నిటి నుంచి సంఖ్యలు యేసు నామములో విడిపించబడును గాక. 42 సంవత్సరాలుగా ఉన్న నీ సంఖ్యలను యేసు నామములో దేవుడు విడిపించును గాక. ఆకాశము నుండి దేవుడు దేవదూతను పంపించి పేతురు సంఖ్యలు విడిపించినట్టుగా, చెరసాలలో ఉన్న పేతురుని దేవుడు విడిపించినట్టుగా అద్భుతమైన రీతిలో దేవుడు, ఆశ్చర్యకరమైన రీతిలో నిన్ను మమ్మల్ని అందరినీ దేవుడు విడిపించబోతున్నాడు. దేవుని నామానికి సమస్తమైన మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దయగల గుణముందా మనకి? ఏం చేస్తారంట, తినే ఆహారంలో మన దగ్గర ఏదైనా సమృద్ధిగా ఉంటే ఏం చేస్తాం, దాంట్లో కొద్దిగా లేనోళ్ళకు ఇస్తారు. కొంతమంది వాళ్ళు ఒక్కరే తినరండి. ఏదైనా వండుకుంటే ఖచ్చితంగా ఇంటి పక్కోళ్ళకో ఇంటి వెనుకోలకో కూర వేయడమో ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాల. మేము పులివెందులో ఉన్నప్పుడు మా ఇంటి పక్క పంటే గోవిందమ్మ ఉండేది. ఏంటంటే ఇంటి పక్క పంటే గోవిందమ్మ. ఇంట్లో 3 సంవత్సరాలు మేము ఉన్నాం. ఇంట్లో ఏది వండినా ఖచ్చితంగా ఇంత కూర మన ఇంట్లో ఉండాల్సిందే. ఖచ్చితంగా నాకు ఇష్టమైన కూరలు కూడా వండి పెట్టేది తల్లి ఎక్కడుందో. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది వండినా ఆ కూర ఫస్ట్ మాకు తీసిచ్చేది. మాకు ఖచ్చితంగా ఏ పచ్చడి పెట్టినా ఇచ్చేది, కూర వండినా ఇచ్చేది. వాళ్ళ ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉన్న ప్రతి ఒక్కటి మాకు ఖచ్చితంగా మాకు రావాల్సిందే. ఒకవేళ ఆమె ఇచ్చేటప్పుడు భర్త ఎప్పుడు అడ్డు చెప్పేవాడు కానే కాదు. చాలాసార్లు భర్తలు ఎట్లా ఉంటారంటే పిసినారోలు ఉంటారు. నేను కష్టపడితే సంపాదిస్తే నువ్వు నాదంతా తీసుకుపోయి ఆలకిస్తున్నావు అని చెప్పి భార్య మీద గొడవ పెట్టుకునేటోళ్ళు చాలామంది ఉంటారు. ఏమి ఇవ్వద్దు, మనమే తినాలా, మనమే బాగా తినాలా 3 పూటలు అనుకుంటారు. కానీ తినే దాంట్లో కొంతమందికి ఇచ్చే మనసు కొంతమందికి ఉండదు. ఎవరైతే వాళ్ళు కలిగిన దాంట్లో ఎదుటి వాళ్ళకి ఇవ్వాలని ప్రేరేపణ కలుగుతారో, ఎవరైతే ఇస్తారో నిజంగా వారి కుటుంబం
దీవించబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజముగా ఆ తల్లి మరి వాక్యం విన్నది. మొదటిగా బాప్తిస్మం తీసుకుంది పులివెందుల్లో మా దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా పరిచర్యలో మొదటిగా గోవిందమ్మ బాప్తిస్మం తీసుకున్నది. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత భాగమును దరిద్రులకు ఇచ్చును. మీరు కూడా ఏమైనా వండుకుంటే, మీ దగ్గర ఏమైనా ఉంటే, మీరు వండుకుంటే, మీ దగ్గర ఏదైనా ఉంటే నీకు కలిగిన దాంట్లోనే, ఎంత ఉన్నది లేదు వండి పెట్టాలని ఏం లేదు. ఎవరికన్నా పేదవాళ్ళు ఉంటే, అయ్యో పాపం వండుకుందో లేదో, తిన్నదో లేదో, వండుకుందో లేదో, పాపం ఆకలి, అందరికీ ఆకలే కదా. ఒకవేళ నీకు కలిగితే, నీ దగ్గర ఉండగలిగితే, ఒకవేళ నువ్వు చేయగలిగితే, నీకు సమయానికి వారు నీ దగ్గర ఉంటే, ఒకసారి ఆశ ఉంటుంది చేయాలని, కానీ మనకు దగ్గరలో ఎవ్వరు మనకు కనబడరు. అట్లాంటి టైంలో మనం ఏం చేయలేం. ఒకవేళ నీకు ఆశ ఉంది, ఎవరికన్నా ఒక పెద్దామని పిలిచి భోజనం పెట్టి పంపి, తిని మంచిగా భోజనం పెట్టు. ఎవరికి ఆతిథ్యం ఇచ్చినట్టు? యేసు ప్రభుకి నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్టు. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చి పంపి, ఆహారం లేని వారికి అన్నం పెట్టి పంపి, నీళ్ళతో దప్పిక గల వారికి దప్పికిచ్చి పంపి, దుప్పట్లు లేని వాళ్ళకు చలితో బాధపడే వారికి మంచి ఒక దుప్పటిచ్చి పంపి, నీకు నీ కుటుంబానికి అది ఎన్నడైనా ఆశీర్వాదమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. దేవుడు నీకు సహాయాన్ని ఎక్కడి నుంచి పంపిస్తాడు? దేవదూతల ద్వారా పంపిస్తాడు. మమ్మల్ని కూడా సంఖ్యల నుంచి, బంధకాల నుంచి విడిపించడానికి ఆయన దేవదూతలను పంపించబోయి మాకున్న సమస్యను పరిష్కరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన రీతిలో మనందరి ప్రార్థన ఆలకించి, మనందరి ప్రార్థనకు చెవియొగ్గి, మనందరి ప్రార్థనకు జవాబుగా దేవుడు దేవదూతలను పంపించి మనకు గొప్ప సహాయము చేయబోతూ ఉన్నాడు. దేవుని నామానికి సమస్తమైన మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.